ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు రైతులు. 520 మంది బాధిత రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దళిత రైతులకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. బాధిత కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలంటున్నారు. 2 వారాల్లో డిమాండ్లు నెరవేర్చుకుంటే గూగుల్ డేటా సెంటర్ పనులు అడ్డుకుంటామని రైతులు వార్నింగ్ ఇచ్చారు. సమస్యలపై ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు సిపిఎం నేతలు. మీ నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నాదని చెప్పినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఆర్టీఓ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ శంకుస్థాపన అయిన తర్వాత ఎంతవరకు గ్రామాలకు పోయిన దాఖలు లేవు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి 520 మంది సాగుదారు రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నది. డేటా సెంటర్ శంకుస్థాపనకు ముందు రైతులు కాళ్ళ ఏళ్లబడి ఆ రోజు రైతులు అన్ని సాగు హక్కులు కలిగి ఉన్నారు. డిఆర్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి సాగు హక్కులు స్లిప్లు కూడా కలిగి ఉన్నారు. వాళ్ళందరికీ 5 సెంట్లు భూమి, 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరటం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, వారందరూ కూడా కలిసి మేము తక్షణం మీకు 5 సెంట్లు ఇవ్వలేము కానీ 3 సెంట్లు నష్టపరిహారంగా మేము ఇస్తామని ఆ రోజు రైతులకు హామీ ఇచ్చారు. శంకుస్థాపన జరిగింది, 2 నెలలు దాటిపోయింది. ఈ రోజుకి అతిగతి లేదు. ఎందుకని లేదు? ఇది రైతుల్ని దగా చేయటం కదా నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. అందువల్ల మీరు ఏదో సాగిపోతుంది నిర్మాణ పనులు, ఏం చేయలేరు ఈ రైతులు అనుకుంటున్నారేమో. అది అహంకారం. త్వరలోనే కొంతకాలం వెయిట్ చేస్తాము. మీరు కానీ త్వరగా ఈ సమస్యను కానీ పరిష్కారం చేయకపోతే గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనులన్నింటినీ పూర్తిగా స్తంభింపజేస్తాం. మా భూముల్ని మేము తిరిగి ఆక్రమణ చేసుకుంటాం అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము హెచ్చరికగా తెలియజేస్తున్నాం. తెచ్చుకో, ఎంతమందిని పోలీసులు తెచ్చుకుంటావు, ఏం చేసుకుంటావు చూసుకుందాం. మా భూములు తీసుకోవటం ఏంటి? రైతుల భూముల్ని అడ్డగోలుగా వ్యవహరించడం ఏంటి? నువ్వు రోడ్లు కూడా ఆక్రమించేస్తుంది. రోడ్లు పనిగిపోతుంటూ బయటికి ఇతర పొలాల్లోకి పాకిస్తాన్ బోర్డర్ లాగా మార్చేసావు. చాలా అన్యాయం కదా. రెండోది, అక్కడ దళితుల భూములు కూడా తీసుకుంటుంది. వాళ్ళకి ఇస్తానన్నటువంటి నష్టపరిహారం కూడా చాలా మంది రైతులకి ఇంతవరకు ఇవ్వలేదు. 20 సెంట్ల భూమి నష్టపరిహారం ఇస్తానన్నావు, అది ఎగ్గొట్టేస్తున్నావు. ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు అన్నావు, అది కూడా ఎగ్గొడతానంటున్నావు. ఇప్పుడు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఆనందపురంలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తత ఏంటి? రైతులు మేము దేనికైనా రెడీ, మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మాత్రం డెఫినెట్గా మీరు ఎంతమంది పోలీసుల్ని తీసుకొచ్చినా కానీ మేమైతే వెనక్కు తగ్గం, మా భూములు మేము స్వాధీనం చేసుకుంటాం. ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు రైతులు అంత అగ్రెసివ్గా మాట్లాడటానికి సంబంధించి? ఈ రోజు విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర ఏదైతే గూగుల్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేశారో కూటమి ప్రభుత్వ నాయకులు, అక్కడ సిపిఎం పార్టీ నేతృత్వంలో భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి తమ వద్ద నుంచి ఎకరాల స్థలాలను సేకరించి దానికి నష్టపరిహారం ఇప్పటి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి వారు ఆరోపించారు. సుమారు 520 మందికి ఈ నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆ ఊసెత్తకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని చెప్పి ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వారు దుమ్మెత్తిపోశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓని కలిసి వినతి పత్రం కూడా సమర్పించారు. ఇది సిపిఎం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో డాక్టర్ బి గంగారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో చాలా మంది బాధితులు పాల్గొన్నారు. తాము ఈ గూగుల్ డేటా సెంటర్ లో ఏదైతే ఇప్పుడు నిర్మిద్దాం అనుకుంటున్నారో దానికి ముందు మాకు న్యాయం చేసిన తర్వాత ఈ నిర్మాణానికి వెళ్లాలని, లేకపోతే దాన్ని నిలిపివేయడానికి మేము ఎంతకైనా సరే సిద్ధమవుతామని, తమకు న్యాయం చేయకుండా గూగుల్ డేటా సెంటర్ కట్టే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు గట్టిగా
భీష్మించుకొని కూర్చోవడం అనేది ఈ రోజు జరిగింది. ఈ నిరసన రాష్ట్ర ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వ నేతలకు ఒక గట్టి వార్నింగ్ లాగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. ఇక మొత్తం మీద రైతులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు కోల్పోయినటువంటి రైతుల ఆవేదన మనం చూసాం. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో వీరైతే నిరసనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చకపోతే, ఇమీడియట్గా పరిహారం చెల్లించకపోతే దీనికి సంబంధించి మా భూములు మేము స్వాధీనం చేసుకుంటాం, మీరు ఎంతమంది పోలీసులను తీసుకొచ్చినా సరే మేము ధైర్యంగా ఎదుర్కొంటాం అనేటువంటి మాట చెప్తున్నారు రైతులు.